టైం బ్యాడ్, ఏం చేస్తాం. 1 ఇయర్ గ్యాప్లో ఇది రెండో ఇల్లు అనమాట నేను ఖాళీ చేయడం. నెక్స్ట్ మూడో ఇంటికి షిఫ్ట్ అవుతున్నా. బేసిక్గా అందరూ జాబులు చేంజ్ అవుతారు 6 మంత్స్కి, 1 ఇయర్కి, 2 ఇయర్స్కి లాగా. నేనేందో అద్దె కొంపలన్నీ మారాల్సి వస్తుంది. ఈసారి డైరెక్ట్గా ఇల్లు కాదు, సిటీనే చేంజ్ చేస్తున్నా. అంటే బెంగళూరు వదిలేసి వేరే సిటీ కాదు, వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నా. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నా వీడియోస్ కానీ చూస్తుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో ఈ రోజు అనమాట మనకి బెంగళూరులో లాస్ట్ రోజు. ఆల్రెడీ ఇంపార్టెంట్ వరకు ఆ బ్యాగ్స్లో ప్యాక్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా బట్టలు, ఈ బెడ్డు, కొన్ని మెయిన్ సామాన్లు ఉంటాయి కదా, అదే ఈ చైర్స్, ఈ ఫ్రిడ్జ్, బయట వాషింగ్ మిషను, కిచెన్ సామాన్లు, ఇవంతా వచ్చేసి రేపు నో బ్రోకర్ వాళ్ళు వస్తారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేసిన వాళ్ళు వచ్చి మొత్తం ప్యాకింగ్ అనమాట రేపు. ది నెక్స్ట్ డే మన బండి అయితే వచ్చేసింది సామాన్లన్నీ మోసుకెళ్ళడానికి. ఇది నేను నో బ్రోకర్లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ దాంట్లో బుక్ చేసుకున్నా. అంటే బెంగళూరులో నా సామాన్లన్నీ ప్యాక్ చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చినందుకు, మళ్ళీ హైదరాబాద్లో మా ఇంట్లో డెలివరీ చేసిన దానికి టోటల్గా 15,000 అయితే ఛార్జ్ చేశారు. ఫస్ట్ ఈ ప్యాకింగ్లో నా బైక్ని కూడా పెట్టిన. ఓన్లీ బైక్కి 4,000 అడిగారు. సర్లే ఎందుకు మళ్ళీ బైక్ అని చెప్పేసి నేను హైదరాబాద్కి వేసుకెళ్ళిపోదాం అని ఫిక్స్ అయినా. ఇప్పుడు అంటే నా దగ్గర పెద్ద పెద్ద సామాన్లు ఏం లేవు, ఓన్లీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ తప్ప మిగతావన్నీ చిన్నవే. సో దానికి 15,000. అంటే డిస్టెన్స్ ఎక్కువ కదా బెంగళూరు నుంచి హైదరాబాద్ అంటే. సో ఓకే, ఇంక మనం ఏం చేయలేం. అండ్ ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళైతే ప్రతిదీ వాళ్ళే ప్యాక్ చేసుకుంటారు. లైక్ మన బట్టలు, కిచెన్లో ప్లేట్లు, ఈవెన్ మన షూ, ఎవ్రీథింగ్. అసలు మనకు సంబంధం లేదనమాట. మనం జస్ట్ ఇది కావాలి, ఇది వద్దు అంటే అది వదిలేస్తారు. మనం ఏమేం కావాలంటే అన్నీ వాళ్ళే ప్యాక్ చేసేస్తారు. అండ్ ప్యాకింగ్ కూడా ఫ్రిడ్జ్ చూసినారా ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు. నాకు డ్యామేజ్, స్క్రాచెస్ ఏం కలగకుండా పెద్ద గుడ్డేసి కట్టేసినారు. అండ్ బెడ్కి అయితే ఒక కవర్ చుట్టేసినారు అనమాట, మరకలు అవి కాకుండా. సో గైస్, ప్యాకింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి ఆ వ్యాన్లో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోతారు. మనకి హైదరాబాద్కి ఒక 3-4 డేస్ పడుతుంది అనమాట రావడానికి. అంటే మన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ లగేజ్లు తీసుకొని ఒకేసారి తీసుకొస్తారు. చూపిస్తారు చూడండి ప్యాకింగ్ ఎలా ఉందో. బెడ్ అన్నీ చిన్న చిన్న ఐటమ్సే. తెలియకుండానే లగేజ్ అయితే చాలా వచ్చేసింది. చూడండి ఎంత ఉన్నాయో. ఇది ఫ్రిడ్జ్, ఇది వాషింగ్ మిషన్, ఇవి ఉండే మెయిన్. మిగతా అంతా కిచెన్ ఐటమ్స్. అండ్ వీళ్ళు మన దగ్గర ఏదైనా సిలిండర్, ఎంటీ సిలిండర్ అయితే తీసుకెళ్తారు, కానీ గ్యాస్ ఉంటే మాత్రం అస్సలు తీసుకెళ్లరు. ప్లస్ ఏమైనా ఆయిల్స్, లైక్ మన వంట నూనె, దీపం పెట్టే నూనె, ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి ఆయిల్స్, షాంపూలు ఇవేం తీసుకెళ్ళరు అనమాట. ఎందుకంటే వాటి వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాటిని అన్నిటికడే పడేసినారు. రేపు నేను ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. సో రేపటికి కావాల్సిన బట్టలు నా ల్యాప్టాప్ వరకు ఉంచుకున్నా. అండ్ ఇవంతా వేస్ట్ అనమాట, అదంతా పడేయాలి. సో మొత్తం వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు, ఏమేమి ప్యాక్ చేసుకున్నారు మన రూమ్లో అని. ఇంకా కిచెన్లో ఉండే ఈ వంట సామాన్లు ఏమి నేను తీసుకెళ్ళట్లేదు. ఉప్పు, పసుపు ఇవన్నీ ఇక్కడే పడేసి వెళ్ళిపోతున్నా. అండ్ గ్యాస్ సిలిండర్ చిన్నది ఒకటి ఉంది, అది కూడా ఇక్కడ వీళ్ళకి ఇచ్చేసిన తీసుకోమని. ఎగ్స్, ఆయిల్స్ అన్నీ వీళ్ళకే ఇచ్చేస్తాం, మీకు కావాలంటే తీసుకోమని చెప్పా. సో ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట, నా దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయి. అండ్ రేపు హైదరాబాద్లో మనం వెళ్తాం కదా, సో అక్కడ చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా. ప్రతి దాని మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ టిక్ పెట్టుకోవాలి ఈ పేపర్ మీద. జస్ట్ హాఫ్ అన్ అవర్లో నా రూమ్లో ఉండే అన్ని సామాన్లు ప్యాక్ చేసి కిందకి తీసుకొచ్చేసినారు. అంటే ఎక్కువ సామాన్లు లేవు, అందుకే త్వరగా అయిపోయింది. సో ఇప్పుడు వీటన్నిటిని ఆ వ్యాన్లో పెట్టేసి ఇంకా తీసుకెళ్ళిపోతారు. నాకు హైదరాబాద్లో ఒక 3-4 డేస్ పడుతుంది డెలివరీ ఇవ్వడానికి అని చెప్పారు. ఇంకా మన లారీ అయితే వెళ్ళిపోయింది అన్ని సామాన్లను ప్యాక్ చేసుకుని. సో ఇప్పుడు ఇంకా రూమ్లోకి వెళ్ళి మిగిలిన చిన్న చిన్న సామాన్లన్నీ నేను నా బ్యాగ్లో పెట్టుకుని రేపు బయలుదేరాలి బెంగళూరుని వదిలేసి ఇంకా కంప్లీట్గా హైదరాబాద్కి. మొత్తం ప్యాక్ చేసి లిస్ట్ ఇచ్చినారనమాట, దాంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పి మొత్తం యాడ్ చేసి మనం సైన్ చేసుకొని ఇదైతే మనకి ఇస్తారు. సో రేపు అక్కడ మనకి డెలివరీ ఇస్తారు కదా మన కొత్త ఇంటి దగ్గర, అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఏమైనా మిస్ అయినాయా లేదా అని. ఇంకా లాస్ట్ రోజు మా ఓనర్ నాకు ఒక ట్విస్ట్ అయితే ఇచ్చినాడు. బేసిక్గా బెంగళూరులో ఏంటంటే మనం కట్టే అడ్వాన్స్లో 1 మంత్ రెంట్ వాళ్ళు పెయింటింగ్కి, క్లీనింగ్కి తీసుకుంటారనమాట. సర్లే అని చెప్పి నేనేం క్లీన్ చేయలేదు, ఎలాగో మనం డబ్బులు కడుతున్నాం కదా వాళ్ళే క్లీన్ చేయించుకుంటారులే అని చెప్పి నేను వదిలేసిన. ఆ తర్వాత మా ఓనర్ వచ్చి మొత్తం రూమ్ వీడియో తీసి పెట్టు, అన్నీ పని చేస్తున్నాయా లేదా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి పెడితే రూమ్లో చెత్త అంతా ఉంది కదా, వేస్ట్ మిగిలిపోయినవి, అవన్నీ క్లీన్ చేయాలి, అవి క్లీన్ చేసి అడ్వాన్స్ రిటర్న్ ఇస్తా అన్నాడు. అదేంది నేను డబ్బులు కట్టే కదా అడ్వాన్స్ అంటే, అది ఓన్లీ పెయింటింగ్ వర్కే అంట. సో ఇదంతా మనమే క్లీన్ చేసి ఇవ్వాలి. ఇంకా మొత్తం ఒక అట్టపెట్టి తెచ్చుకి అన్ని దాంట్లోకి వేసి రూమ్ అంతా నీట్గా చిమ్మి
నాకు ఇచ్చినప్పుడు ఎలా అయితే ఉండిందో స్టార్టింగ్లో ఈ రూమ్లో చేరేటప్పుడు మళ్ళీ అలానే చేసి వాళ్ళకైతే వీడియో పెట్టిన. అండ్ ఈ రూమ్లో అయితే వేస్ట్ క్లాత్లు ఎవరెవరియో ఉన్నాయి. ఇవన్నీ తాకాలన్నా నాకు అసహ్యంగా అనిపించింది. సో ఇంక తప్పదు, మన రూమ్లో ఉన్నప్పుడు అన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. రూమ్లో నేను ఉన్నప్పుడైతే చాలామంది నాతో ఉన్నారు, కానీ రూమ్ ఖాళీ చేసేటప్పుడు మాత్రం ఒక్కడు కూడా లేడు. నేను ఒక్కనే చేసుకోవాల్సి వచ్చింది అంతా. తప్పదు, ఇంక జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. సో ఒక 3 అట్టపెట్టలకి అయితే వచ్చినాయి చెత్త అంతా. ఇంకా 3 అట్టపెట్టలను తీసుకెళ్ళి కింద డస్ట్బిన్ దగ్గర పడేసి ఆ తర్వాత నీట్గా రూమ్ అంతా చిమ్మి, కడగలేదులేండి, మొత్తం చిమ్మేసి ఆయనకి మళ్ళీ ఒక వీడియో తీసి అయితే పెట్టిన. చూడండి ఎలా ఉందో వీడియో, అంటే నీట్గా చేసేసిన. ఆ తర్వాత నాకు అడ్వాన్స్ అయితే రిటర్న్ ఇచ్చినారు. మళ్ళీ కరెంటు బిల్లు కూడా దాంట్లో కట్ చేసుకున్నారు, ఆ మంత్కి వచ్చే కరెంటు బిల్లు, అలాగే 1 మంత్ రెంటు. టోటల్గా 60,000 అడ్వాన్స్ కట్టా. అంటే 4 మంత్స్ రెంటు నాకు వచ్చింది 42,000. 16,000 1 మంత్ రెంట్ తీసుకున్నారు, ప్లస్ 2,000 కరెంట్ బిల్లుకి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి చూపించిన. అంతా క్లీన్ చేసిన, ఏం డ్యామేజ్ లేదు, ట్యాప్స్, లైట్లు, డోర్లు, ర్యాక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి ఆ వీడియో తీసి అతనికి పంపిస్తే, అంటే ఓనర్ ఇక్కడ ఉన్నాడు అనమాట, ఒకవేళ ఉండుంటే ఆయన రెడ్గా చూసుకుంటాడు. సో మొత్తం వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు చూసి ఆ నెక్స్ట్ డే నాకు అడ్వాన్స్ అయితే పట్టుకొని రిటర్న్ ఇచ్చినారు. ఇలాగా రెంట్ హౌస్లో ఉంటే ఇదే అనమాట సిచ్యువేషను. మనం జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంటారు. ఎప్పుడైతే మనం రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నామో ఆ టైంలో మనకి అన్ని కండిషన్లు పెడతారు. కొంతమంది అయితే అడ్వాన్స్ కూడా చక్కగా ఇవ్వరు అనమాట. ఏదో ఒకటి రిపేర్ వచ్చింది, లైట్లు పని చేయట్లేదు, గీజర్ పని చేయట్లేదు అని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటారు. సో నాకైతే అట్లా ఏం చేయలేదు, కరెక్ట్గానే ఇచ్చేసినారు అనమాట 1 మంత్ రెంట్ తీసుకొని. ఇంకా ఈ రూమ్లో లాస్ట్గా మిగిలింది నా బ్యాగ్, ఈ వైఫై కనెక్షను. సో ఇవి తీసుకొని రేపు ఇంకా నేను హైదరాబాద్కి బయలుదేరతా. అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా వెళ్తున్నా ఏంది అని. అవి కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఉంటా, బాయ్.